వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఖరీఫ్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేస్తూ ఉన్నారు. వరి సాగు చేస్తే పెద్దగా ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో రైతులు మొక్కజొన్న సాగుకి ఆసక్తి చూపుతూ ఉన్నారు. గడిచిన 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 2,45,000 క్వింటాళ్ళ మొక్కజొన్న ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది. దానికి సంబంధించి నిధులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇబ్బంది కావడం, దానికి సంబంధించి కేంద్రం కూడా ఎలాంటి సాయం చేయకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎట్టికేలకు తెలంగాణ ప్రభుత్వం 588 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో నేరుగా జమ కాబోతా ఉన్నాయి. ఇంకా రైతుల దగ్గర మిగిలిపోయిన మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రం నుంచి పెద్దగా సహకారం అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు కొంతవరకు గట్టెక్కే అవకాశం ఉంది. ఇంకా వర్షాలు కూడా లేకపోవడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. గతంలో వచ్చిన తుఫానులతో కొంచెం ఇబ్బంది పడ్డా వర్షాకాలం కూడా దాదాపుగా పోయింది. ప్రస్తుతం వర్షాలు పడే అవకాశాలు కూడా లేవు. మొక్కజొన్న రైతులు మద్దతు ధరకి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తుంది. తక్కువ ధరకు అమ్ముకోవద్దు, తేమ తక్కువ ఉంటే కొంచెం దాన్ని ఆరబెట్టుకోవాలి. తేమ పేరుతో మొక్కజొన్న ధరలు కోత వేస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, అనంతపురం అలాంటి ప్రాంతాల్లో, విజయనగరంలో 1700, 1800, 1900 కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో మీరు మొక్కజొన్న ఏ ధరకు అమ్మారు, మద్దతు ధర మీకు లభించిందా లేదా, ఈరోజు ఖాతాలో మీరు అమ్మిన ధాన్యానికి డబ్బు ఖాతాలో జమ అయిందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.